హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత ఇవాళ నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఇవాళ ఒక స్పెషల్ రీజన్ ఉంది. అదేంటంటే మా ఎంగేజ్మెంట్ జరిగి ఇవాళకి 3 years కంప్లీట్ అవుతుంది. సో April 12th అనేది మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ. నాకు ఈ డే అంతా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలి అనిపించింది. సో ఇది నా ఓల్డ్ అవుట్ఫిట్టే, బట్ ఒక 1 or 2 times వేసుకుంటాను అంతే. సో పీస్ఫుల్గా ఉండాలి అండ్ ఈ కలర్ చూసాను నాకు ఇంకో చాలా బాగా అనిపించింది. జస్ట్ ఇది నేను 500కి ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఏమీ కొనకూడదు అని వెళ్తాం కదా, అయినా కూడా ఇది బాగా నచ్చి చికెన్ కర్రీ అప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంటే ఈ టాప్ తీసుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది వేసుకుంటే కూడా. అసలు నేనైతే ఎటువంటి ఇంతవరకు ఏం మేకప్ కూడా వేయలేదు. మీరు చూస్తున్నారు కదా, దగ్గరగా కూడా చూడండి. సో సింపుల్ గెట్ రెడీ విత్ మీ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మా బేబీ అన్నీ నేను థింగ్స్ తెచ్చి పెట్టుకుంటే అన్ని డిస్టర్బ్ చేసి అన్నీ పడేస్తుంది. కావాలంటే చూపిస్తా, చూడండి. పిల్లలు ఉంటే ఇంకా ఆబ్వియస్లీ అంతే. సో ఇదైతే ఈ వాచ్ నాకు చాలా స్పెషల్. ఇది మా హస్బెండ్ పెళ్ళికి ముందు నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇది నేను ఎప్పుడు కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతాను. నాకు మంచిగా ఉండాలి అనిపిస్తే మా హస్బెండ్ నా పక్కన లేనప్పుడు నాకు తోడుగా ఉన్న ఫీలింగ్లో అండ్ ఏదైనా మంచి జరగాలనుకున్నప్పుడు నేను ఈ వాచ్ కంపల్సరీ వేసుకుంటాను. అఫ్కోర్స్ చిన్న గొడవలు అయినప్పుడు అసలు వేసుకోను, అది వెరీ కామన్. సో ఇది పక్కన పెడితే ఇంకా ఇది మా ఎంగేజ్మెంట్ రింగ్. సో చూసారా, నాకు నచ్చి తీసుకున్నాను. ఇది చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది నా ఎంగేజ్మెంట్ రింగ్. నిన్న ఫంక్షన్ ఉంటే వేసుకోన్నాను. సో ఇవాళ ఎంగేజ్మెంట్ కదా, ఎంగేజ్మెంట్ యానివర్సరీ కదా అనేసి అలాగే వేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి మినిమల్గా నా గోల్డ్ రింగ్. సో ఇది వచ్చేసి నా ఇంకో రింగ్, రైట్ రింగ్ ఫింగర్ పెట్టుకుంటున్నాను. సో చూసారా, ఇది ఎంగేజ్మెంట్ రింగ్. గా ఉండాలి మరి అనిపించినప్పుడు నేను ఈ గోల్డ్ చైన్ వేర్ చేస్తాను. ఇది మా డాడీ వాళ్ళు తీసిచ్చారు. కాస్ట్లు గ్రామ్స్ అవైతే నాకేం తెలీదు. సో ఈ చైన్ సమ్మర్ కాబట్టి నేను నార్మల్ డేస్లో అయితే ఈ చైన్ కూడా వేసుకోను, జస్ట్ తాళి చైన్ ఒకటే ఉంటుంది. ఇంకా అయితే ఈ ఇయర్ రింగ్స్ నాకు చాలా ఫేవరెట్ ఇయర్ రింగ్స్. సో చూసారా, ఇదైతే మోడల్ పీకాక్ మోడల్ వచ్చింది. పీకాక్ మోడల్ కనిపిస్తుందా? పీకాక్ మోడల్ వచ్చింది. పీకాక్ మోడల్ చాలా బాగుంది. ఇదైతే 1 gram గోల్డ్ అయితే కాదు, నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. మీకు లింక్ కావాలంటే షేర్ చేస్తాను. వేసుకుంటే ఒకసారి చూడండి లుక్ ఎలా ఉంటుందో. అండ్ ఇది ప్రెస్సింగ్ టైప్. సో ఇదిగో చూసారా, వేరేవైతే నార్మల్గా మనకి పుషప్ బటన్స్ వచ్చేలాంటివి క్యారీ చేయాలంటే నాకు అది పడదు, ప్లాస్టిక్వి. సో నాకు ఇలాంటివి కావాలని చెప్పి చూసి మరి ఇవి పెట్టుకున్నాను. 8 pairs పెట్టుకున్నాను. అందులో ఇవి నాకు బాగా నచ్చాయి. మోడల్ పీకాక్ మోడల్ లాగా వచ్చి చాలా ఎలిగెంట్గా ఉంది. అసలు మనం చెప్పకపోతే ఇది గోల్డ్ కాదని ఎవరికి తెలియని కూడా తెలియదు, అంత బాగుంటుంది. ఈ మోడల్ నచ్చి నాకు బాగా డైలీ ఇదే వేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి మర్చిపోయి నేను బాత్ కూడా చేసినప్పుడు ఇంతవరకు కలర్ అయితే బాగాలేదు. నేనైతే ఇది చాలా రికమెండ్ చేస్తాను. మీకు నచ్చితే లింక్ కావాలంటే కమెంట్ చేయండి, కంపల్సరీ పోస్ట్ చేస్తాను. ప్లస్ ఈ మోడల్ చూసినప్పుడంతా ఎప్పటికైనా ఇలాంటి ఒక గోల్డ్ ఇయర్ రింగ్స్ సింపుల్గా చేసుకోవాలి, రింగ్స్ సేవ్ చేసుకొని అనిపిస్తుంది. సో ప్రజెంట్కి అయితే మనం 1 gram గోల్డ్తో సెట్ అయిపోవచ్చు. ఎందుకంటే 1 gram అయితే ఎన్ని మోడల్స్ కావాలన్నా వేసుకోవచ్చు కదా, అదనమాట. సో నేను క్విక్గా ఇప్పుడు బింది పెట్టుకొనేసి లిటిల్ లైట్ మేకప్ కూడా కాదు, ఒక మాయిశ్చరైజర్ అండ్ బీబీ క్రీము, కొంచెం పౌడర్, ఇంకా బొట్టు. నేను రెగ్యులర్గా పెట్టినది కూడా అంతే. అండ్ హెయిర్. సో నాకు ఇంకో వీడియో లెంత్ అనిపించేస్తుంది. సో ఈ హెయిర్ కూడా ఒకసారి కోమ్ చేసుకొని మళ్ళీ నేను పెట్టేస్తాను. మా బాబు చూడండి. ఓకే మామ్స్ థింగ్స్ అనమాట. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసేది మమా ఎర్త్ మాయిశ్చరైజర్ అండ్ ఇది వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్. సో త్వరగా రెడీ అయిపోదాం. ఎందుకు నవ్వుతున్నా అనుకుంటున్నారు కదా, వాళ్ళిద్దరు చూసారా. నేను వీడియో చేసుకుంటా అంటే వాళ్ళు అక్కడ నిలుచుకొని చూసుకుంటాను ఎక్స్ప్రెషన్స్ అనేసి. అయితే లైక్ లిటిల్ బేబీ క్రీమ్. ఓ నాన్న, ఓ తల్లి, ఏమంత నవ్వులో ఒరే అంతే. బింది పెట్టేస్తే లుక్ అయిపోయినట్లే. సో గో గ్రీన్. సో ఎంతున్న కుంకుమ పెట్టుకుంటా, కలే వేరు కదా. నేను 90% పెట్టుకుంటాను. కొంచెం ఫ్లవర్స్. ఇది మా చెట్టుకి కాసిన సన్నజాజి పువ్వులు. ఫైనలీ
ఎలా ఉన్నాను. సో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అండ్ మా లైఫ్ ఇలా సాఫీగా రన్ అవ్వాలని బ్లెస్ చేయండి. బాయ్ బాయ్ చెప్పన్నాను బాయ్ బాయ్. ఓకేనా? ఎండ మండింగ్, సూర్యరశ్మి గుచ్చింగ్, గోయింగ్ టు టెంపుల్. ఇంటి దగ్గర పక్కనే ఉన్న టెంపుల్కి వెళ్తున్నాం, కొంచెం దగ్గరలో. నాకు వినాయకుడు అంటే ఫేవరెట్ గాడ్. శివుడు, వినాయకుడు అండ్ సుబ్రహ్మణ్య స్వామి. సో అన్నీ కవర్ అయినట్టు ఉంటుంది కదా, ఆ టెంపుల్కి వెళ్తున్నాం. సో ఇదే టెంపుల్. హరోహర. చాలా పీస్ఫుల్గా ఉంది. నన్ను భజన జై 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 రామ్ జానకి రామ్, జై జై రామ్ సీతారాం, జై జై రామ్ జానకి రామ్ సీతారాం. నన్ను జేజు పట్టు పెట్టుకో. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూపించేస్తాను అండ్ ఆల్సో లంచ్కి మేమేం చేసుకున్నామో చూపిస్తున్నాను. సండే కాబట్టి ఎమ్మీగా అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అసలు చూసేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే హెల్దీగా ఉండాలని చద్దన్నం అండ్ పపాయ ఫర్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఎమ్మీ చికెన్. చాలా ఎమ్మీగా ఉంది చికెన్ అయితే. ఆబ్వియస్లీ రైస్. ఇది మా లంచ్. సో ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము మా మీద. థ్యాంక్ యూ. బాయ్.